ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొద్దిసేపటి క్రితమే రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా వీటిలో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 158 పంచాయతీలకు ఈరోజు రెండో విడత ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు ముగియనున్న పరిస్థితి నెలకొంది. 158 గ్రామ పంచాయతీల్లో 568 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. 1760 వార్డు స్థానాలకు గాను 5 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని పరిస్థితి నెలకొంది. 674 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1081 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2634 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 2,38,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం 1476 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పోలీసులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో రెండో విడత సందర్భంగా ఇటు ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో రెండో విడత పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని 197 పంచాయతీలకు గాను 1654 వార్డులు ఉన్నాయి. వీటిలో 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. 776 వార్డులు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మొత్తం 153 సర్పంచ్ స్థానాలకు 873 వార్డు స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి.